మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. రోజు రోజుకి శ్రీకాకుళంలో అన్యాయాలు అయితే జరుగుతూ ఉన్నాయనడానికి ఈరోజు జరిగిన ఘటన అయితే మరో నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే శ్రీకాకుళంలో వరుస హత్యలు, ఆత్మహత్యలు, అదేవిధంగా యాక్సిడెంట్లు 2024 సంవత్సరం ముగిస్తుంది అనగా ఇటువంటి సంఘటనలు జరుగుతుండడం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఒక భయాందోళన అయితే చెందుతున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ తాజాగా జరిగినటువంటి సంఘటన ఏంటంటే శ్రీకాకుళం హెచ్ఎల్ మండలంలో ఉన్నటువంటి కేశవరెడ్డి స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక టీచరు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. కాకపోతే తను ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని కొంచెం లేట్‌గా తెలిసినటువంటి వాళ్ళ అక్క కూడా ఇదే స్కూల్‌లో అయితే పనిచేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని వీళ్ళు యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ జరిగినటువంటి ఆత్మహత్య జరిగిన తరువాత కూడా ఆ బాడీని సీక్రెట్‌గా వాళ్ళ కుటుంబ సభ్యులకైతే అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరైతే వాళ్ళు ధర్నా చేస్తూ వాళ్ళకి న్యాయం కావాలంటే చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నాతో పాటు రండి. కేశవరెడ్డి స్కూల్లో అయితే జరిగినటువంటి ఆత్మహత్య, టీచర్ ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది. నీరజగా పేరు చెప్తున్నారు. అటువంటి నీరజ అనే ఆవిడ ఇక్కడ 6 నెలల క్రితం నుంచి అక్కా చెల్లెలిద్దరూ కలిసి ఇదే స్కూల్లో అక్క రిసెప్షనిస్ట్‌గాను, చెల్లి ప్రైమరీ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నప్పటికీ అనుకోకుండా అనుమానాస్పదంగా నిన్న రాత్రి అయితే ఆవిడ ఉరేసుకొని అయితే చనిపోవడం జరిగింది. సో, ఉరికి గల కారణాలు ఏంటి? ప్రేమ విఫలమా? లేక ఏంటి అన్నదైతే ఇంకా తెలియలేదు. అయితే ఏదైతే జరిగిందో ఇక్కడ యాజమాన్యం లోటు ఏంటంటే వాళ్ళు చేసిన తప్పిదంగాను ఆత్మహత్య చేసుకున్నటువంటి యువతిని రహస్యంగా ఎవరికీ చెప్పకుండా వాళ్ళ ఇంటికైతే అప్పచెప్పడం జరిగింది. పోలీసులకు గానీ ఎటువంటి ఎవరికి కూడాను సమాచారం అందించకుండాను వాళ్ళు సీక్రెట్‌గా అయితే ఎందుకైతే చేశారో తెలీదు. అటువంటి సంఘటన జరిగిన తర్వాత ఆ పేరెంట్స్ ఆ మృతదేహాన్ని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెట్టి వాళ్ళైతే ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది హత్య, ఆత్మహత్య అన్నది తెలియాలని చెప్పేసి. అయితే ఆవిడ ఆత్మహత్య చేసుకున్నటువంటి రూమ్ అయితే ఇదేనండి. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇది స్టాఫ్ యొక్క రూము. వాళ్ళ యొక్క అంటే స్టాఫ్ ఉండడానికి ఇచ్చినటువంటి క్వార్టర్సు. ఇదే ఫ్యాన్‌కి ఆవిడ ఉరేసుకొని చనిపోవడం అయితే జరిగింది. ఎన్ని గంటలకు జరిగిందో తెలీదు గానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి ప్రాథమిక సమాచారం ఏంటి అంటే 2 గంటలకి ఆవిడ లంచ్ చేయడానికి కిందకి దిగి 4 గంటలకి టీకి కూడా దిగారు. బానే ఉన్నారు. 4 తర్వాత ఏది జరిగుండొచ్చు అంటున్నారు. వాళ్ళ అక్క రిసెప్షన్‌గా ఉన్నప్పటికీ నిన్న క్రిస్మస్ అవ్వడం బట్టి సెలవు కావడంతో మిగిలినటువంటి సిబ్బంది ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం కూడాను ఒక కారణం కావచ్చు. వారందరూ లేకపోయినప్పటికీ సింగిల్‌గా ఉన్నటువంటి ఆవిడ మనస్తాపానికి లోనై ఇక్కడ ఉరేసుకోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు జరిగింది? ఏంటి? యాజమాన్యం ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచదలుచుకుంది?